ఏమన్నాడంటే, నేను ఒక సెటిల్మెంట్కి ఒక 2 crores కావాల్సి వస్తుంది. ఒక రెడ్డి గారు నాకున్నారు, మీరు చెప్తే చాలు, ఆయన తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, నాకు వచ్చినప్పుడు నేను తీర్చివేసుకుంటాను అని చెప్పాడు. అయితే తీసుకున్న మరి అప్పుకి వడ్డీలు పెరుగుతూ ఉన్నాయి. నెల అయ్యేటప్పటికి 5-6 లక్షల పైన ఇంట్రెస్ట్ కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బంధువులందరూ విడిచిపెట్టారు, స్నేహితులందరూ విడిచిపెట్టారు. బంధువులు నాకు చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఏ ఒక్క బంధువు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వాళ్ళందరూ అనిలేని వారు అనుకున్నవారు, దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఇలాగైపోయాడేట. చనిపోవాలి, పాయిజన్ ఆహారం తీసుకునకుండా చనిపోవాలని అనుకున్నాను. కానీ రోజు రాత్రి నా దేవుడు నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేయాలని వచ్చినటువంటి ఎలీషా యూట్యూబ్ ఛానల్ పాస్టర్ గారు ఎలీషా గారికి ప్రభునామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఒకప్పుడు దేవుడంటే ఎరగని అన్య కుటుంబంలో ఉన్నటువంటి మమ్మల్ని దేవుడు ఎలా రక్షించుకున్నాడో, ఎలాగా మరి ఆయన నమ్ముకున్నామో, కొద్ది నిమిషాలు నా రక్షణ సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మాది మరివీడి గ్రామం, రాజమండ్రికి దగ్గర 65 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రియులారా, మా తాతయ్య గారు మరివీడి గ్రామానికి మున్సిఫ్ గారు, భూస్వామి. విగ్రహారాధన కుటుంబంలోంచి దేవుడు మమ్మల్ని ఏర్పరచుకోవడం జరిగింది. మా తాతయ్య గారు సామలకోటలో బానాస్ కామరాజు గారు, ఆయన కూడా విగ్రహారాధికుడు. అయితే మా అమ్మమ్మ గారికి హెమీప్లీజియా అంటారు, పక్షవాతం రావడం ద్వారా 1954 సంవత్సరంలో కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఒక సిస్టర్ గారు ఆమెకి ప్రభువుని పరిచయం చేసి ప్రార్థన చేసినప్పుడు ఆమె స్వస్థత పొందింది. ఆ స్వస్థత ద్వారా వాళ్ళు ప్రభువుని తెలుసుకున్నారు. అంత మాత్రమే కాదు, అప్పుడు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల, వాళ్ళు ఆరాధించే దేవుడి వల్ల, ఎవరి వల్ల కూడా వాళ్ళకి మనశ్శాంతి లేకపోవడం వల్ల వాళ్ళు ఆరాధించే దేవుళ్ళని తీసివేసుకుని మరి స్వస్థత ఇచ్చినటువంటి దేవుడిని వాళ్ళు అంగీకరించి 1954 సంవత్సరంలో మా తాతయ్య గారు, అమ్మమ్మ గారు ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. అదే సంవత్సరంలో నేను కూడా జన్మించడం జరిగింది. మరి పెరుగుతూ తాతయ్య గారి దగ్గర వాళ్ళు మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకుని రక్షణలోకి నడిపిస్తున్నప్పుడు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చిన్నపిల్లలైన మమ్మల్ని కూడా వాళ్ళ ప్రార్థన దగ్గర కూర్చోబెట్టి మాతో కూడా ప్రార్థన చేయించేవారు, బైబిల్ వాక్యాలు చదివించేవారు. అటు రీతిగా మాకు చిన్నతనంలోనే యేసుప్రభు అంటే ఎవరో మాకు అక్కడ పరిచయం అయ్యింది. తర్వాత మా నాన్నగారు, మా తాతయ్య గారు ఊరు మరివీడది, ఆయన పెద్ద భూస్వామి, ఆ విలేజ్ మున్సిఫ్ గారు, ఆ కుటుంబం. అక్కడికి వెళ్ళినప్పుడు మా అమ్మ మరి చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి దేవతలను ఆరాధిస్తూ పూజిస్తూ ఉండేది. ప్రియులారా, నా గురించి నేను చెప్పాలంటే దేవుడు ఉన్నాడని నమ్ముతాను, అయితే దేవుడు ఒక్కడే అని నమ్ముతాను. ఒక్కడైనా దేవుడు ఎవరో. ఇంకొక ఆలోచన ఏంటంటే, మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం. మనం చనిపోతే మరి నరకానికి వెళ్లకుండా నన్ను మోక్షానికి చేర్చే దేవుడు ఎవరై ఉన్నారు అనే ఆలోచన హృదయంలో ఉండేది. ప్రియులారా, ఒక్కడైనా దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అమ్మ ఎంతమంది దేవతల్ని దేవుడిని ఆరాధిస్తుంది కదా, మరి వీళ్ళలో దేవుడు ఎవరు? దేవుడు ఒక్కడే అని అన్ని గ్రంథాలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు.
అయితే ఒక్కడైన దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ఆ ఆలోచన నాలో బలంగా ఉండేది ప్రియులారా. అయితే దాని కొరకు అనేక బాల్యదినం నుంచి నాకున్న అలవాటు ఏంటంటే భారత భాగవత రామాయణాలు అన్నీ చదివాం. ఆ తర్వాత మా తాతయ్య గారి ద్వారా బైబిల్లో దేవుడు ఎవరో మాకు కొంత అర్థమయ్యింది. అయితే అసలు దేవుడు ఎవరు? క్రైస్తవులు ఆరాధించేది యేసు ప్రభుని, హిందువులు ఒక దేవుడు కాదు అనేక మంది దేవుళ్ళు దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఒక్కడైన దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ఆలోచన తపన నాకు ఉండేది ప్రియులారా. ఆ ఆలోచనలో నేను చనిపోతే నరకానికి వెళ్ళకూడదు, మోక్షానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోకానికి చేర్చే దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆలోచన చొప్పున అనేక గ్రంథాలు పుస్తకాలు చదవడం జరిగింది. అయితే నేను నా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ నిమిత్తము మచిలీపట్నం వెళ్ళాను. మచిలీపట్నంలో మరి నేను ఒక ఈఎస్ఐ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు నాకు పరిచయమైనటువంటి ఒక స్నేహితుడు యథాలాపంగా నా దగ్గర ఖురాన్ ఉందా, మీరు చదువుతారా అన్నాడు. ఎందుకు చదవకూడదు? ప్రపంచంలో అనేక మంది జనాభా ఉన్నారు, వాళ్ళ దేవుని వాళ్ళు కొలుస్తూ ఉన్నారు. అసలు ముస్లింలు ఆరాధించే దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి, తప్పకుండా నేను చదువుతాను చెప్పేసి ఖురాన్ షరీఫ్ తెలుగు వెర్షన్ తీసుకున్నాను ప్రియులారా. తీసుకుని చదువుతున్నప్పుడు ఆ గ్రంథంలో అనేకమైన ఆశ్చర్యమైన సంగతులు నేను ఆ సమయంలో నేను చూడడం జరిగింది ప్రియులారా. చిన్నప్పుడు తాతయ్య గారి దగ్గర బైబిల్లో ఏ విషయాలు చదివా, అబ్రహాం అని, ఇస్మాయిల్ అని, ఇస్సాక్ అని, దావీద్ అని, మోషే, ధర్మశాస్త్రాలు ఇవన్నీ చదువుతుంటే ఖురాన్లో అవి చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినట్లుగా మరి ఆ ఖురాన్లో కూడా చదివినప్పుడు నాకు ఎవరు సృష్టికర్త అంటే ఆల్మోస్ట్ బైబిల్లో ఆదామును అవ్వలను సృష్టించి సర్వసృష్టిని సృష్టించిన దేవాది దేవుడే ఖురాన్లో కూడా నాకు ప్రత్యక్షం అవడం జరిగింది. అంటే ఇక్కడ మనం యెహోవా అంటారు, వాళ్ళు అల్లా అంటారు. అయితే ఇంకో ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే ఖురాన్లో ఒక మరియా గురించి ఒక ప్రత్యేకమైన అధ్యాయం కూడా చదవడం జరిగిందండి. ఆ అధ్యాయంలో మరియ గురించి రాయబడి కన్యకైన మరియ పరిశుద్ధాత్మ వలన మరి యేసుక్రీస్తు ప్రభువుకి జననం ఇవ్వడం, ఆ విషయాన్ని వాళ్ళు ధృవీకరించారు. దాంట్లో సత్యం వాళ్ళు తెలియజేశారు ప్రియుల. అది చదివినప్పుడు సత్యం కాకపోతే వేరే మత గ్రంథంలో ఎందుకు ఆయన గురించి రాయబడి ఉంటుంది? ఆయన జననం సత్యమని నేను విశ్వసించాను ప్రియులారా. కనుక యేసుప్రభు యొక్క జననం ఖురాన్లో కూడా రాయబడి ఉంది కనుక అది సత్యమని నమ్మి ఆ తర్వాత మరి దేవుడు ఎవరు అని తెలుసుకున్నాను. దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గం కూడా అనేక మత గ్రంథాల్లో ఎక్కడా రాయబడలేదు, కానీ బైబిల్లో మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని తెలియజేయడం జరిగింది ప్రియులారా. ఒక విషయం మీతో నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు అంటే ఒక ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ ఉన్నవాడే భగవంతుడని పిలవడానికి అర్హుడని నేను నమ్ముతున్నాను. ఒకటి సృష్టికర్త అయి ఉండాలి, నిరంతరము జీవించేవాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, సర్వశక్తిమంతుడై ఉండాలి, పాపులైన మనల్ని తన పరలోకానికి మోక్షానికి చేర్చగలిగిన వాడై ఉండాలి. అంటే మన పాపాలు క్షమించి మనకి నిత్యజీవం ఇచ్చేవాడై ఉండాలని నేను నమ్ముతున్నాను. ఆ క్వాలిఫికేషన్ నేను ఈ దేవుళ్ళు మాత్రమే నేను చూశాను ప్రియులారా. ఆయన సమస్తాన్ని కలుగజేశాడు నోటి మాట చేత. ఆయన ఆది నుంచి అంతం వరకు ఉన్నవాడు. కాలాలు మారినప్పుడు, యుగాలు మారినప్పుడు మారిన దేవుడు కాదు. ఆయన ఎల్ షడాయి నామం కలిగిన వాడు. ఆయన సర్వశక్తిమంతుడకు దేవుడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే పాపం లేనివాడు, పరిశుద్ధుడై ఉన్నాడు ప్రియులారా. ఇటువంటి పరిశుద్ధుడైన దేవుడిని నేను తెలుసుకోగలిగాను. అయితే ఆయన దగ్గరికి వెళ్ళే మార్గం కూడా మనకు కావాలి కాబట్టి నేను మొట్టమొదట యెహోవా దేవుడు, అల్లా దేవుడని అనుకునేవాడిని. కరెక్టే, వాళ్ళ దేవుడే, కానీ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక ప్రవక్తగా అనుకునేవాడిని. ఖురాన్ అదే చెప్తుంది, అనేక మంది ప్రవక్తలు ఆయన ఒక ప్రవక్త అని. కానీ 53 యెషయా అధ్యాయం చదివిన తర్వాత దేవుడు నా మనోన్నతాలు తెరిచాడు ప్రియులారా.
ఆయన కుమారుడని యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించాడని, మనం చేసిన పాపాల శిక్ష ఆయన మీద వేసాడని ఆ అధ్యాయం చదివిన తర్వాత నాకు అర్థమైంది ప్రియులారా. మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడ్డాడని, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడని, యజ్ఞ పశువుగా ఆయన వధింపబడ్డాడని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆయన యందు నేను విశ్వాసం ఉంచడం జరిగిందని. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతామనండి బైబిల్ వచనాలను బట్టి ప్రభువుని అంగీకరించడం జరిగింది. ప్రియులారా, ఇప్పుడు మోక్షానికి వెళ్ళే మార్గం కూడా బైబిల్లోనే ఉంది. నువ్వు యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, దాన ధర్మాలు చేసినా అది నీ స్వనీతి అవుతుంది తప్పించి బైబిల్ ప్రకారంగా మనల్ని అది నీతిమంతులుగా ఎంత మాత్రమో చేర్చలేదు. ప్రియులారా, మానవుని యొక్క నీతి వేరు, భగవంతుని యొక్క నీతి వేరండి. మానవుడైతే తన ఆలోచన ప్రకారం ఏదో చేయాలనుకుని చేస్తూ ఉంటాడు. అయితే భగవంతుని యొక్క నీతి ఏంటంటే ఆయన కుమారుడుగా పంపించిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు, మనం నీతిమంతులుగా తీర్చబడతామని బైబిల్ చెప్తుంది. కనుక ఇప్పుడు ఆయన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం జరిగింది. ఆ తర్వాత హృదయం ఘోరమైన వ్యాధి కలదని మనం గ్రహించి దాన్ని మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఆయన మన పాపాలు క్షమించేవాడని బైబిల్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ప్రియులారా, కనుక మొదటి యోహాను పత్రిక 1:9 చెప్పినట్లుగా మన పాపం మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రంగా చేస్తాడు. ఇది దేవుని యొక్క నీతి. ప్రియులారా, మన పాపాలు మనం ఒప్పుకోవాలి. జన్మత కర్మత మనం పాపులమై ఉన్నాం. నేను అనుకునేవాడిని ఈ జన్మ కర్మ పాపంలో చనిపోతే మనం ఎక్కడ నరకానికి వెళ్తాం, ఆ నరకంలోంచి తప్పించబడాలి కదా, ఏ భగవంతుడు నన్ను ఈ నరకంలోంచి తప్పిస్తాడు అనే ఆలోచన ఉండేది. అదే బైబిల్లో చెప్పబడింది. మన పాపాలు మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రంగా చేస్తాను. ఒప్పుకున్నాను. నా జన్మ కర్మ పాపాలన్నీ కూడా ఆయన ఎదుట ఒప్పుకున్నాను. రెండో మాట ఏం చెప్తుందంటే, అన్యోన్య సహవాసం గలవారమైతే ఆయన కుమారుని రక్తం ద్వారా మన పవిత్రులుగా చేస్తాడని. ప్రియులారా, ఆయన మన కొరకు కల్వరి శిలువలో కార్చిన రక్తంతో మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆ పరలోక రాజ్యానికి మనకి యోగ్యత అనుగ్రహిస్తాడు. ఆ సత్యాన్ని తెలుసుకుని మరి 2020 సంవత్సరం ఫిబ్రవరి 25వ తారీఖుని యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా నేను అంగీకరించాను. ప్రియులారా, దీంట్లో ఇది నా వ్యక్తిగత అనుభవం, వ్యక్తిగత సాక్ష్యం. ఎవరిని కించపరచాలని కానీ వేరే విధంగా మాట్లాడాలని కాదు. కానీ అన్ని మత గ్రంథాలు చదివిన తర్వాత ఒక్కడైన దేవుడిని నేను తెలుసుకోగలిగాను. ఆ ఒక్కడైనా దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని కూడా నేను తెలుసుకున్నాను. అటు రీతిగా మా అమ్మ అన్నది, బాబు నువ్వు ఇప్పుడు యేసుప్రభుని అంగీకరిస్తే మనకు పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి, లోకమంతా మనల్ని వెలివేస్తారు కదా అని. వెలివేసినా పర్వాలేదు, కానీ పిల్లలకు పెళ్ళిళ్ళు దేవుడే చేస్తాడు, అది పెద్ద కష్టమేం కాదు. అయితే నేను ఏ దినాన్ని నేను చనిపోతానో తెలియదు కాబట్టి మనం ఎప్పుడు చనిపోయినా నరకానికి వెళ్ళకూడదంటే ప్రభువుని అంగీకరించాలని చెప్పి నేను, నాతో పాటు అమ్మ కూడా అంగీకరించింది. నా భార్య అందరం కూడా ఒకే రోజుని ప్రభువుని అంగీకరించి బాప్తీసం తీసుకున్నాం. ప్రియులారా, కనుక ఈ రీతిగా ప్రభువు నా రక్షకుడిగా నేను అంగీకరించడం జరిగింది. అప్పుడు నాకు ఏలేశ్వరం మచిలీపట్నం ఉద్యోగంలో ఉండేవాడిని. తర్వాత దేవుని అనాథ సంకల్పం, ఆయన ప్రణాళిక చొప్పునే మరి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళకుండా వెళ్ళిపోవాల్సిన నేను మరి దిగిపోయి మా చిన్నాన్నగారు హాస్పిటల్లో ఆయన చనిపోతే ఖాళీ అయింది కాబట్టి అమ్మ నాన్నగారు బలవంతం మీద మరి ఏలేశ్వరం వచ్చి ప్రాక్టీస్ మొదలు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రియులారా, అప్పుడు ఇంకా నేను బాప్తీసం తీసుకోలేదు. 1988వ సంవత్సరాన్ని మరి ఏలేశ్వరం వచ్చి అక్కడ నర్సింగ్ హోమ్ ప్రారంభించాం. క్రమక్రమంగా ప్రాక్టీస్ చాలా బాగుండేది. ఏ విషయంలోనూ ఏ లోటు లేదు. దేవుడు అన్ని విషయాలు కూడా సమృద్ధినిచ్చి ఆశీర్వదించాడు. దేవుడు యెహోషువకి ఇచ్చిన వాగ్దానాన్ని, నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని నీకు స్వాధీనపరుస్తానని చెప్పిన రీతిగా
మరి మా చిన్నాన్నగారి దగ్గర నేను రెంట్కి తీసుకున్న హాస్పిటల్ని 2 సంవత్సరాల్లో దేవుడు నా సొంతం చేశాడు ప్రియులారా. డబ్బులు లేని పరిస్థితుల్లో దేవుడే అన్నీ సమకూర్చి హాస్పిటల్లో కొనుక్కోవడానికి తగిన శక్తిని ఆయన దయచేశాడు ప్రియులారా. 2000 సంవత్సరం నుంచి బాప్తిసం తీసుకున్న తర్వాత ఆత్మీయంగా బలపడుతూ అనేకమైన దైవజనుల బోధలో పెరుగుతూ వచ్చాం. అయితే నమ్ముకున్న తర్వాత దేవునికి మనం ఏం చేయాలి, ఎందుకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడనే విషయం కలిగి ఇంచుమించుగా ఒక 14 చర్చెస్ వరకు కూడా కట్టడం జరిగింది ప్రియులారా. ఆయా గ్రామాల్లో చర్చ్ ప్లాంటేషన్ చేసి అక్కడున్న సేవకులకి దాన్ని అప్పగించి వాళ్ళకి కావాల్సిన యోగక్షేమాలు చూసుకుంటూ ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ పరిచయను కొనసాగించడం జరిగింది ప్రియులారా. దేవుని సేవకు చేయాలి, ఎవరి దగ్గర మనం డబ్బు ఆశించకూడదు, ఆయన ఇచ్చిన దానితో దేవుని సేవ చేయాలి అనే ఉద్దేశంతో మరి ఇంచుమించుగా బ్రాయిలర్ పౌల్ట్రీని 30,000 బర్డ్స్ తోటి ఒక పౌల్ట్రీని కూడా పెట్టాం. ఆ ఇన్కమ్ ద్వారా దేవుని సేవ చేయాలి, పేద సేవకులకి హెల్ప్ చేయాలి, ఎన్నో ఆలోచనలతోటి అది ఆ పౌల్ట్రీని స్థాపించడం జరిగింది ప్రియుల. అలాగే అనేకమైన వాటిలో పెట్టి దేవుని సేవ చేయాలి. ఒక స్కూల్ కూడా పెట్టాను, ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్. బాలుడు నడవలసిన త్రోవలో బాల్యదేవుని మనం నేర్పించాలి కాబట్టి చక్కటి దైవజ్ఞానంతో, దైవభీతితో, భక్తితో పిల్లల్ని నడిపించాలనే ఉద్దేశంతో లిటిల్ ఫ్లాక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని కూడా స్థాపించడం జరిగింది ప్రియులారా. ఇట్లా దేవుని పరిచర్య జరుగుతున్న సమయంలో మరి అనుకోని సంఘటనలు నా జీవితంలో జరిగినాయి. నేను అనుకున్నాను ప్రియులారా, దేవుడు మనకు రక్షకుడు మాత్రమే కాదు, ఆయన ఇమ్మానుయేలుగా మనకు తోడైండి నడిపించే దేవుడని నా జీవితంలో ఆయన నిరూపించాడు ప్రియులారా. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు కూడా నన్ను విడిచిపెట్టకుండా నాకు తోడుగా ఉండి ఆ కష్టాల్లోంచి దేవుడు నన్ను విడిపించాడు ప్రియులారా. నాకు 2 బిడ్డలు, ఒకటి కుమార్తె, కుమారుడు. 2 కూడా పెళ్ళిళ్ళు అయిపోయినవి. 2 కూడా ఘనంగా దేవుని సన్నిధిలో వివాహాలు జరగడం జరిగింది. అమ్మ ఎలా జరుగుతుంది అన్నది కానీ ఊహించని రీతిగా మరి ఘనంగా 2 పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి. అయితే అమ్మాయి భర్త ఆయనకి ఏంటంటే ధనాపేక్ష ఎక్కువయ్యి అతను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. దేవుని ఎరిగిన కుటుంబం అని చెప్పేసి వివాహం చేయడం జరిగింది. అతనిలో ధనాపేక్ష ఎక్కువయ్యి కొంతమంది సలహాల మేరన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీని స్థాపించాడు. హైదరాబాద్లో 2, కాకినాడలో 2, వైజాగ్లో 1. రీతిగా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు, పతనావస్థలో ఉన్నప్పుడు అతడు ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టడం జరిగింది ప్రియులారా. దానివల్ల అతను ఆశించిన రీతిగా దాని మీద ఏ ప్రాఫిట్ రాలేదు, విపరీతమైన నష్టాల్లో కూరుకుపోవడం జరిగింది. ఇంచుమించుగా 4,000 మంది ఇంజనీర్స్ రిక్రూట్ చేసుకుని 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేవాడికి వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేక చేతులు ఎత్తేయవలసిన పరిస్థితి ఏర్పడిందండి. ఇటువంటి పరిస్థితుల్లో కంపెనీని మూసివేయాలంటే ఎంతో కొంత సెటిల్మెంట్ చేస్తేనే కానీ లేదా గొడవ అవుతుంది, పోలీస్ కేసులు అవుతాయి. కనుక దీని నుంచి మరి తన భార్య అయిన నా కుమార్తెను సీఈఓగా పెట్టడం జరిగింది. కేసు అంటూ వస్తాయి, ఏమైనా వస్తాయి, ఆమె ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఆమెకు అటువంటి అవమానము, నింద రాకుండా ఉండాలని నేను అనుకుంటే అతను ఏమన్నాడంటే, నేను ఒక సెటిల్మెంట్కి ఒక 2 crores కావాల్సి వస్తుంది, ఒక రెడ్డి గారు నాకు ఉన్నారు, మీరు చెప్తే చాలు, ఆయన తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, నాకు వచ్చినప్పుడు నేను తీర్చివేసుకుంటాను అని చెప్పాడు. చాలా బతిమలాడాడు, కానీ నా శక్తికి మించిన కార్యం అది. అయితే నేను ఫోన్ చేసినప్పుడు ఆ రెడ్డి గారు నా మాట మీద గౌరవించి మరి అతనికి
ఆ డబ్బు సహాయం చేయడం జరిగిందండి. వీళ్ళ దాని ద్వారా సెటిల్మెంట్ చేసి ఆ కంపెనీని మూసివేయడం జరిగిందండి. అయితే తీసుకున్న మరి వడ్డీలకి అప్పుకి వడ్డీలు పెరుగుతూ ఉన్నాయి. నెల అయ్యేటప్పటికి 5-6 లక్షల పైన ఇంట్రెస్ట్ కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రియులారా. అనుకోని పరిస్థితిలో అనుకోని రీతిగా మరి ఈ యొక్క అప్పుల వలయంలో చిక్కుపడిపోవడం జరిగింది ప్రియులారా. నాకు అప్పులంటే చాలా భయం, కానీ అనుకోని రీతిగా ఈ శ్రమల్లో పడిపోయాను ప్రియులారా. చాలామంది అనుకున్నారు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, ఏమైపోయింది చూడు ఈరోజు అని. లోకంలో అందరికీ లోకువైపోయాం. హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోతాడు, ఇంకేమీ లేదు అని రకరకాలుగా మనుషులు మన మీద అవమానకరంగా మాట్లాడుతుండేవారు ప్రియులారా. బంధువులందరూ విడిచిపెట్టారు, స్నేహితులందరూ విడిచిపెట్టారు. బంధువులు నాకు చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఏ ఒక్క బంధువు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. పైపెచ్చి అవమానకరమైన మాటలు. యేసుప్రభుని నమ్ముకున్నాడు, మంచి మంచి సంబంధాలు వస్తే వద్దనుకున్నాడు, క్రైస్తవుడు అని చెప్పేసి పెళ్లి చేశాడు. ఈరోజు ఏమైందని చెప్పేసి కాకులు పుట్టినట్లుగా పడవడం మొదలుపెట్టారు ప్రియులారా. స్నేహితులు అన్నవారు ఎవరు కనిపించలేరు, అందరూ దూరం అయిపోయారు ప్రియులారా. బ్రతుకు భారం అయిపోయింది. నెల అయ్యేటప్పటికి 4-5 లక్షల రూపాయలు మరి ఇంట్రెస్ట్ కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రియులారా. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఎంతోమంది ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాం, అది 6 రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చాం, కనీసం మీరు తక్కువ ఇంట్రెస్ట్గా సహాయం చేయండి అని చెప్పేసి ఎంతోమందిని ప్రాధేయపడడం జరిగింది, కానీ ఎవరి వల్ల ఏ సహాయము రాలేదు ప్రియులారా. నా స్నేహితుడు అమెరికాలో ఉన్నాడు, నాతో కలిసి MBBS చదువుకున్నాం, వెల్ సెటిల్డ్. నేను ఫోన్ చేస్తే తప్పకుండా నాకు సహాయం చేస్తాడని అనుకుని సిగ్గు విడిచి ఆ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే సారీ చెప్పాడు. సారీ, నేను కొత్తగా ఇల్లు కొనుక్కున్నాను 10 కోట్లతోటి, నీకు సహాయం చేయలేనన్నాడు. మా బంధువులు ఒక అమ్మాయి భర్త డాక్టర్, మంచిగా వాళ్ళు కూడా అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళే. ఆమెను కూడా అడిగాను, ఆమె కూడా సారీ చెప్పింది ప్రియులారా. ఎంతోమంది మిషనరీలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సహాయం వస్తుందేమో. ఎందుకంటే నా హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో చర్చ్ ఉంది, ఇంకా అనేకమైన చర్చెస్ కూడా ఉన్నాయి, కాబట్టి ఒక మిషనరీ సేవకు వాళ్ళకు ఉపయోగపడుతుంది. మీరు తీసేసుకుని ఈ అప్పుల నుంచి నాకు విడుదల దయచేయండి అని చాలా ప్రాధాన్యపడి అడిగాం ప్రియులారా. వాళ్ళ పేర్లని ఇప్పుడు చెప్పగలను. ఎంతో ప్రేమించిన వాళ్ళే, ఎంతో సహాయం చేస్తారనుకున్న వాళ్ళే నో చెప్పేశారు ప్రియులారా. అంటే 1 కోటి రూపాయలు విలువైంది 40 లక్షలు 60 లక్షలుగా అడగడం మొదలుపెట్టారు. సో ఏ విధంగా కూడా సహాయం ఎక్కడి నుంచి రాలేదండి. ఇంట్రెస్ట్ కట్టవలసి వచ్చేది. అప్పుడు మా తాతయ్య గారి ద్వారా వచ్చిన పొలం ఉంది, ఆ పొలాన్ని కూడా అమ్మివేశాం ప్రియులారా. తర్వాత పౌల్ట్రీ పెట్టని చెప్పాను కదా, ఆ పౌల్ట్రీ కూడా దేవుని సేవ కొరకు పరిచర్య కొరకు అని స్థాపించిన పౌల్ట్రీ ఒకరోజు విపరీతమైన టార్నెడోలాగా గాలి వచ్చి మొత్తం 14 పాకలు ఒకే రోజు కొలాప్స్ అయిపోయినాయి ప్రియులారా. అలాగే అన్నీ ఆగిపోయినాయండి. ఇంక ఈ పరిస్థితుల్లో స్కూల్ రన్ చేయలేమని చెప్పేసి స్కూల్ కూడా మూసేయవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రియులారా. లాటరైట్ క్వారీలో పెట్టుబడి పెట్టాము, అది ఆగిపోయింది. గ్రానైట్ క్వారీలో పెట్టుబడి పెట్టాము, అది ఆగిపోయింది. అన్ని విషయాల్లో కూడా ఒకేసారి ఆధారం లేకుండా అయిపోయాం ప్రియులారా. ఏం చేయాలో దిక్కుతోచన పరిస్థితి ప్రియులారా. ఇటువంటి పరిస్థితుల్లో జీవించడమే వ్యర్థమనిపించేది. అవమానాలు భరించలేక బ్రతుకు మీద నిరాశ నిస్పృహ. ఎందుకు బ్రతుకుతున్నాం అర్థం. వాళ్ళందరూ అనిలేని వారు అనుకున్నవారు, దేవుణ్ణి నమ్ముకున్నాడు ఇలాగైపోయాడేటని. నాకు అనిపించేది ప్రియులారా, అందరినీ విడిచిపెట్టాం,
దేవుళ్ళు దేవతలను పడ్డవని అందరిని విడిచిపెట్టి యేసు ప్రభువుని అంగీకరించాం. వాళ్ళు నమ్ముకున్నటువంటి మిగిలిన డాక్టర్స్ అంతా చూడు ఎంత బాగున్నారో, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, మేడలు, కార్లు, భవనాలు కట్టించుకుంటున్నారు. నేనెందుకు నాకు ఈ విధమైనటువంటి కష్టం వచ్చిందని చెప్పేసి ఒకరోజు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతారనుకున్నాను. నిన్ను నమ్ముకోవడం వల్లే కదా నాకు ఈ నష్టం వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పేసి దేవుడి మీద నాకు ఒక విధమైనటువంటి ఎవర్షన్ వచ్చింది. ఇక నీ పని చేయకూడదు, నీ పరిచర్య చేయకూడదు, ఇక ప్రార్థన చేయకూడదని చెప్పేసి ఒక తీర్మానంతో ఒకరోజు నేను అనుకున్నాను ప్రియులారా. అంటే ఫ్రస్ట్రేషన్ వచ్చింది జీవితం మీద. కానీ ప్రియులారా, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. ప్రార్థన చేసుకోకూడదని అలారం మూసేస్తే నేను ఎన్ని గంటలు ఎగుతున్నా అనే గంటలకి అన్నోన్ కాల్ ఒకటి వచ్చి నన్ను మేల్కొల్పిందండి. చూసినప్పుడు కరెక్ట్గా నేను లేచే టైం అది. ఎందుకు లేచాను అని అనుకున్నప్పుడు ప్రార్థన చేయమని పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ కలుగుతుంది ప్రియులారా. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రియులారా. ఎవరికైనా శ్రమ కలిగిన వల్ల ప్రార్థన చేయవాలని మనకు యాకోబు పత్రికలో ఉంది. ప్రార్థన ద్వారా మనం అనేక పరిస్థితుల్ని మనము జయించవచ్చు. కనుక పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో పులుగొల్పేవాడు ప్రియులారా. 7 రోజులు ఉపవాసం ఉండి చనిపోవాలి, పాయిజన్ తీసుకుని చనిపోతే అది క్రైస్తవ్యానికి అవమానం, నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి అలా కాదు, ఉపవాసం ఉండి ఆహారం తీసుకొనకుండా చనిపోవాలని అనుకున్నాను. కానీ ఒకరోజు రాత్రి నా దేవుడు టీవీలో దైవజనుల ద్వారా మాట్లాడుతూ, నువ్వు చింతిస్తున్నావా? ఏలియా బదరీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శనంలో అతనితో మాట్లాడి, నీ చింత యావత్తు నా మీద చింతించడం ద్వారా నువ్వేమీ చేయలేవని, ఇంకా నీతో పని ఉంది, దేవుని పర్వతమైన హోరేబు కొండకు నువ్వు వెళ్ళు అని ఏలియాను బలపరిచిన దేవుడు ఆ రాత్రి దైవజనుల సన్నివేశంతో నాతో మాట్లాడినప్పుడు, నిజమే కదా, చింతించడం ద్వారా మనము శారీరకంగా కృషించిపోతాము అని చెప్పి దాన్ని విరమించుకున్నాను ప్రియులారా. ఒక విషయం మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది అనిలేని వారు, చాలామంది ధనవంతులు అప్పుల దగ్గరికి వచ్చేటప్పుడు అవమానం భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారండి. నా సమయంలో కూడా మరి కాకినాడలో 2 ధనవంతులు, అలాగే అమలాపురంలో ఒక ఆయన డాక్టర్సే అవమానాలు భరించలేక చనిపోయారండి. కానీ మనకైతే దేవుడు ఆధారం ఉంది, నిరీక్షణ ఉంది. యోబు గ్రంథంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు. నీ భక్తి నీ నిరీక్షణకు ఆధారం కాదా అని అక్కడ యోబు గ్రంథంలో మాట్లాడతాడు ప్రియులారా. శ్రమ దినాల్లో నువ్వు కృంగినీయాల్లో నువ్వు చేతగాని వాడు అవుతావు అంటాడు. ఇట్లాగా దేవుడు వాక్యాల ద్వారా అనేక విషయాలు నాతో మాట్లాడు ధైర్యపరిచి బలపరిచాడు. ప్రార్థన చేయమని పురుగొల్పేవాడు ప్రియులారా. నువ్వు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని, శ్రమంలో నేను అతనికి తోడై ఉంటానని, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతను తప్పిస్తానని, ఇట్లాంటి ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకు దాచి ఉంచాడు. ఆ వాగ్దానాల ద్వారా బలపరచడం జరిగింది ప్రియులారా. మనకు ఆధారం మన దేవుడు సజీవుడైన దేవుడు అండి. కనులుండి చూడలేనివాడు కాదు, నోరుండి మాట్లాడలేనివాడు కాదు, చేతులుండి ఏ సహాయము చేయలేనివాడు కాదు ప్రియులారా. ఆయన సర్వశక్తి గల దేవుడని నమ్ముతున్నాను. తప్పకుండా నీతిమంతులుగా ప్రార్థనను ఆలకిస్తాడని, నీతిమంతులకు ప్రార్థనకు ఆయన జవాబు దయచేస్తాడని బైబిల్ ద్వారా నేను అనేక విషయాలు తెలుసుకున్నాను. కనుక తప్పకుండా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, శ్రమంలో నాకు తోడై ఉంటాడు. ఎన్నో దేవుడు ప్రార్థనల కొరకు వాగ్దానం చేశాడు. మన కుడి ప్రక్కన నీడవలే ఆవరించిన దేవుడు,
మొరపెట్టినప్పుడల్లా మనకు ఉత్తరం ఇవ్వడానికి ఆయన మన సమీపంగా ఉన్నాడు. ఏ గొప్ప జనమునికి ఏ దేవుడు ఉన్నాడు అంటాడు. కనుక సజీవుడైన దేవుని కలిగి ఉన్నాము. ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. సహాయం చేయగల శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. అయితే ప్రార్థన చేయాలి అని ఉపవాసం ఉండి మరి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి ఆ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా నాతో ఎన్నో విషయాలు మాట్లాడాడు ప్రియులారా. నిజంగా దేవుడు ఆయన తన వాక్యం ద్వారా నన్ను ఎంతగానో ధైర్యపరిచాడు, బలపరిచాడు ప్రియులారా. ఒక్కొక్క రోజుని ఆయన ఎలాగ నన్ను ధైర్యపరిచాడో నా బైబిల్లో నేను రాసుకోవడం జరిగింది. 94వ కీర్తనలో దేవుడు ఎలా సహాయం చేస్తుంటాడు చూడండి. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణం శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండను. కీర్తనకాడు అన్నాడు. నిజమే ప్రియులారా, దేవుడే కానీ అదేనాని మాట్లాడి నన్ను ధైర్యపరిచి ఉండకపోతే మరి వాళ్ళకంటే నేనేం గొప్పవాడిని కాదు, కానీ నేను వాళ్ళకిలాగే చనిపోయి ఉండవలసిన వాడిని అండి. 18వ వచనం, నా కాలు జారినే నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగజేయుచున్నది. హల్లెలూయా. ప్రియులారా, ఆయన మాటలు ఎంతో ఆదరణ, ధైర్యము, నెమ్మది కలుగజేసినాయి ప్రియులారా. నిజంగా అందుకే చెప్తున్నాను ప్రియులారా, ఆయన సజీవుడైన దేవుడు, బలపరిచే దేవుడు, రక్షకుడు మాత్రమే కాదు, ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఆ దినాన్ని నా శ్రమల్లో దేవుడు ఎంతగానో నన్ను బలపరిచాడు. 2009వ సంవత్సరంలో శ్రమల్లో మరి దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక రీతిలుగా దేవుడు మాట్లాడి నన్ను బలపరిచాడు ప్రియులారా. ఈ దినాన్ని సజీవుడిగా ఉండి సాక్ష్యం చెబుతున్నానంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. నా పట్ల ఆయన చూపిన ఆదరణ నన్ను ఈ దినాన్ని మీ ఎదుట సాక్షిగా నేను నిలబెట్టింది ప్రియులారా. ఒకరోజు ప్రార్థనలో 124వ కీర్తన 8వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది ప్రియులారా. నేను అనుకునేవాడిని దేవుడు మాట్లాడతాడా అని. శ్రమలు వచ్చే వరకు నాకు అంతగా అనుభవం లేదు, కానీ శ్రమల్లో దేవుడు నాతో తప్పకుండా దేవుడు సజీవుడు అని మాట్లాడతాడన్న సత్యాన్ని నేను ఎరిగి ఉన్నాను ప్రియులారా. 124వ కీర్తన 8వ వచనంలో భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయము కలుగుచున్నది అన్నాడు. ప్రియులారా, అప్పటి వరకు ఎంతోమంది స్నేహితుల దగ్గరికి వెళ్ళాను, ఎంతోమంది బంధువులు, ఎంతోమంది మరి మిషనరీస్ దగ్గరికి వెళ్ళా, కానీ ఎవరి వలన ఏ సహాయము రాలేదు ప్రియులారా. ఒక సామెత ఉంటుంది కదా, ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అన్నట్లుగా. అన్నిటికీ వెళ్ళాను, ఎక్కడ ఏ సహాయం దొరకలేదు. అక్కడ దేవుని వాక్యం చెబుతుంది, నీకు సహాయం ఎవరిని వల్ల వస్తుందంటే భూమి ఆకాశం సృజించిన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు ఆయనే. భూమి ఆకాశం సృజించిన దేవాది దేవుడు నేను తెలుసుకున్నాను. మోగ విగ్రహాలు నేను నమ్ముకోలేదు ప్రియులారా. కనుక సజీవుడైన దేవుడిని, సర్వశక్తి గల దేవుడిని నేను నమ్ముకున్నాను. ఆ దేవుడే నాకు సహాయం చేయాలని నేను మరి దేవుని వాక్యం ద్వారా ఆయన బలపరచడం జరిగింది. అలాగే అదే ఇంకొక రోజుని నేను 30వ కీర్తనలో 8వ వచనంలో ఇశ్రాయేలు 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకును. హల్లెలూయా. ప్రియులారా, ఆయన మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు మన పట్ల ఆయన తప్పకుండా తన కృపను చూపిస్తాడు. అంటే మనం నిరాశ చెందకుండా దేవుడిలో మనం విశ్వాసంలో బలపడితే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం ద్వారా ఆ రోజు మాట్లాడడం జరిగిందండి. ఆ తర్వాత మరి ఇంకొక రోజు ఆయన మాట్లాడింది ఏంటంటే 41 యెషయా అధ్యాయం 9-10 వచనాల ద్వారా తేటగా దేవుడు నాతో మాట్లాడాడు ప్రియులారా. సజీవుడైన దేవుడు ప్రియులారా, ఆయన మాట్లాడే దేవుడు. ఏదో కావాలని వాక్యాలు నేను కూర్చుకోలేదని, ఏ రోజు వాక్యము నా హృదయాన్ని తాకిందో వాక్యాన్ని మనం చేసుకో, ఆ వాక్యం నెరవేర్పు కూడా జరిగింది కాబట్టి దేవుడు మాట్లాడాడని ఈ దినాన్ని మీతో ధైర్యంగా నేను చెప్తున్నాను. 9-10 వచనాలు అంటాడు, భూ దిగంతముల నుండి, కొనల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడా,
నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అని నా దక్షిణహస్తం నిన్ను ఆదుకుందును. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు ఎంతో బలం వచ్చింది, ఎంతో ధైర్యం వచ్చింది. ప్రియులారా, బంధువులందరూ విడిచిపెట్టారు, స్నేహితులందరూ విడిచిపెట్టారు. నా అన్న వాళ్ళు ఎవరు కూడా నాకు ఈ మాట ధైర్యం చెప్పిన వాళ్ళు లేరు. తప్పకుండా నీకు సహాయం చేస్తాను, నువ్వేం భయపడకు, దిగులు పడకని చెప్పిన బంధువులు లేరు. ప్రియులారా, స్నేహితులు లేరండి. నా బంధువులు చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారండి, సహాయం చేయాలంటే చేయగలరు, కానీ ఎవరో మాట అనలేకపోయారు. ఇంకా పైపెచ్చి వాళ్ళు అసలు నేను ఉన్నానో లేనో ఏమైపోయినా కూడా పట్టించుకున్న వాళ్ళు కూడా లేరండి. ప్రియులారా, కష్టాలు వచ్చినప్పుడు మన బంధువులు ఏంటో మనకు అర్థమవుతుందండి. నీకు బాధ కలిగినప్పుడు నీ స్నేహితులు అంటే ఏంటో అర్థమవుతుందండి. ఎవరో మన యొద్దకు రారు, ఎవరో మనల్ని పట్టించుకోరండి. కానీ నీవు నేను నన్ను నమ్ముకున్న ఆ దేవుడే మన పట్ల ఆయన కార్యం చేసే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు. ప్రియులారా, సో ఆ వాక్యం ద్వారా నన్ను ఎంతగానో బలపరిచాడు. తర్వాత 43వ అధ్యాయంలో కూడా మొదటి 2 వచనాల ద్వారా జలములలో బడి వెళ్ళిన అవి నీ మీద పారవు, అగ్నిలో నడిచిన జ్వాలలు నిన్ను కాల్చజాలవని. చూడండి, 43వ అధ్యాయం యెషయా గ్రంథం. భయపడకము, నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నీకు నేను తోడయిందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యెహోవాకు నీకు నేను దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినై నేను నిన్ను రక్షించేవాడు. హల్లెలూయా. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి. నిజంగా నమ్మిన దేవుడు మన పట్ల ఆయన యొక్క ఎంతగా మన పట్ల ఆయన ప్రేమ ఉందో, ఎంత వాత్సల్యత ఉందో. ఇక్కడ నుండి మనం మనల్ని బాధల్లో శ్రమల్లో కూడా ఆయన మనతో కూడా ఉండే దేవుడండి. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమల గుండా మనల్ని పంపి ఆయన దూరం అయిపోయే దేవుడు కాదండి. ఆ శ్రమల్లో మనతో కూడా, అందుకే శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటానని చెప్పిన దేవుడు. ఇమ్మానుయేలుగా దేవుడు మరి ఆ శ్రమల్లో నీకు తోడై ఉంటాను. వరద లాంటి శ్రమలు వచ్చినా, అగ్ని లాంటి శ్రమలు వచ్చినా కూడా అవి నేనేమీ చేయజాలవని దేవుడు చాలా తేటగా మాట్లాడాడు. ఆ తర్వాత యోబు గ్రంథం ద్వారా 36వ అధ్యాయం ద్వారా 15-16 వచనాల్లో నిజంగా ఆఖరుగా దేవుడు ఆ వాక్యం ద్వారా నన్ను దేవుడు బలపరచడం జరిగింది. ప్రియులారా, 36వ అధ్యాయం యోబు గ్రంథం 15-16 వచనాలు. 36 యోబు గ్రంథం. శ్రమపడు వారిని వారి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతేగాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, విరికిలేని విశాల స్థలము నిన్ను తోడుకుని పోవును. హల్లెలూయా. ఈ విషయంలో దేవుడు చాలా తన ఉద్దేశం ఏంటో, తన సంకల్పం ఏంటో తేటగా మాట్లాడాడు. ప్రియులారా, శ్రమపడు వారిని అంటే నాకులాగా శ్రమలో ఉన్నవారికి ఆయన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. నేను అనుకున్నాను, ఎందుకు అసలు నాకు ఈ శ్రమలు కలిగి, నేను చేసిన పాపమా, నేను చేసిన తప్ప అని చాలాసార్లు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డానండి. దేవా, నేను తప్పు చేసి నాకు క్షమించు, నా అపరాధాలు క్షమించని. ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది? చాలామంది అనుకున్నారు ఈయన ఏదో తప్పు చేశాడు కాబట్టి దేవుడి శిక్ష విధించాడని. నేను కూడా ప్రభువా, నేను చేసిన అపరాధాలు, నేను చేసిన దోషాలంటే క్షమించమని వేడుకుని ప్రాధేయపడ్డాను. కానీ దేవుని యొక్క ఉద్దేశం మొట్టమొదటిగానే మాట్లాడాడు. దేవుని ప్రేమించి వారు కనుక ఆయన సంకల్పం చేత పిలువబడి వారి సమస్తము మేలు కలుగుటే సమకూరి జరుగుతున్నాయని అసలు ప్రారంభంలో వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నాకు అర్థం కాలే. ప్రియులారా, 2009వ సంవత్సరం 8వ సంవత్సరం డిసెంబర్ నెల వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఒక వాగ్దానం, చాలామంది వాగ్దానం తీసుకుంటాం కదా. ఆ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం చాలా విచిత్రమైన వాగ్దానం చేశాడు. నువ్వు నా యందు నిలిచి ఉండుము, నేను యందు నిలిచి ఉంటాను అన్నాడు. నాకేమీ అర్థం కాలేదు, ఇదేంటి వాగ్దానం ఇలాగంటున్నాడు, నా యందు నువ్వు నిలిచి ఉండు, నీ యందు నేను నిలిచి ఉంటానని. అప్పుడు అర్థమైంది, శ్రమల్లో వెళుతున్నప్పుడు దేవుడు ముందుగానే నీ జీవితంలో శ్రమలు రాబోతున్నాయి, నీవు నిలిచి ఉండు, నేను నీ యందు నిలిచి ఉంటానని దేవుడు ముందుగానే నాకు అంటే అలాగ ఆ యొక్క వాక్యం ద్వారా
నాకు తెలియజేసినట్లుగా నేను తర్వాత అనుకున్నాను, ముందు నాకు అర్థం కాలేదు. కనుక అటు రీతిగానే దేవుడు మరి ఈ శ్రమలు ఎందుకు నా జీవితంలో ఎలా చేశాడో విధేయత నేర్పించడానికి దేవుడి శ్రమలు నా జీవితంలో పంపించినట్లుగా మరి తన వాగ్దానం ద్వారా తెలియజేశాడు. అంతేగాక బాధలో నుండి ఆయనను తప్పించును, విరికి లేని విశాల స్థలము నేను తోడుకుని పోవును. హల్లెలూయా. అటు రీతిగానే దేవుడు మరి మాట్లాడిన రీతిగానే ఆ తర్వాత క్రమక్రమంగా మరి దేవుడు ఆ శ్రమల్లో దేవుడు నాకు సహాయం చేసి శ్రమల్లోంచి నన్ను విడిపించడం. ఇది 2010వ సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం మే నెలలో. ఆ తర్వాత దేవుడికి మళ్ళీ మాట్లాడలేదు, కానీ ఓర్పు సహనము కలిగి ఉండమని మాత్రం చెప్పేవాడు. అలాగే మరి 10 సంవత్సరాలు 2009 నుంచి 2018 దాకా అలా 15వ సంవత్సరం వరకు కూడా ఏ సహాయం వస్తుందో ఏమొస్తుందో అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. హాస్పిటల్ అమ్మేయాలని చాలా ప్రయత్నం చేశాను. ఒకసారి అప్పుల వారు ఎంతో ప్రెషర్ తీసుకొస్తామంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, ఉన్న హాస్పిటల్ ఉంది, మీరు తీసుకుని వెళ్ళిపోండి, నేను ఎక్కడికైనా పోయి ప్రాక్టీస్ చేసుకుంటాను, ఇక్కడ ఉంటే మీకు కట్టవలసిన వడ్డీయే నేను కట్టలేకపోతున్నాను, కనుక నన్ను నా పట్ల మీకు దయ కలిగితే ఈ హాస్పిటల్ మీ అప్పు నిమిత్తం తీసేసుకోండి. సరిపోదని నాకు తెలుసండి, అప్పుకు మించిపోయిందండి. 1,20,00,000 తెస్తే 60 లక్షలు అప్పు తీర్చిన మిగిలిన డబ్బులకి వడ్డీలు పెరిగిపోయి మళ్ళీ 3-4 కోట్ల దాకా అయిపోయిందండి. అందుకే ఆ రెడ్డి గారితో చెప్పాను, అయ్యా నేనైతే మీకు తీర్చలేను, తీసుకెళ్ళిపోతే నేను ఏదో ఒక చెట్టు కిందైనా నేను ప్రాక్టీస్ పెట్టుకుని నా బ్రతుకు నేను బ్రతకగలను అని హాస్పిటల్ విడిచిపెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని, నారాయణ హృదయాలయం హైదరాబాద్ అయినా వెళ్ళిపోవాలి, లేకపోతే ఏదో ఒక హాస్పిటల్లో నా బ్రతుకు కొరకు ఎంతో కొంత శాలరీకి ఉద్యోగం చేసుకుని నేను బ్రతకాలి కుటుంబాన్ని ఉద్దేశంతో అనుకున్నాను ప్రియులారా. ఆ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం దేవుడు అంటే వెళ్ళిపోదారి అనుకున్న 2013వ సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం అంటే దేవుడు ఎలాగా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనం బలపరుస్తాడు అనే విషయాన్ని మీతో నేను పంచుకుంటున్నాను ప్రియులారా. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి మనతో ఎలా మాట్లాడతాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో ఆ సంవత్సరం వాగ్దానం నాకు ఇచ్చింది, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నీకు తోడై ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశంలో నివసించుము, నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండమన్నాడు. ఏ స్థలంలో పడిపోయావు అదే స్థలంలో ఉండు. అలాగే నేను నరసాపురం వెళ్ళిపోవాలనుకున్నాను, అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో నెలకి 2 లక్షలు శాలరీ ఇస్తానంటే అక్కడికి వెళ్ళిపోదాము, ఈ అప్పుల బాధ భరించలేకపోతున్నామని చెప్పేసి రెడ్డి గారు చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు దేవుడు తన ఉద్దేశం అది కాదు ప్రియులారా. ఏ స్థలం అయితే ఆయన నిర్ణయించి కూడా ఆ స్థలంలో నేను ఉండాలనే దేవుని ఉద్దేశం ప్రియులారా. నాకైతే మరి ఒక మంచి సంఘం ఉంది, నా వెనకాల ప్రార్థనా యోధులు ఉన్నారు, ఇంచుమించుగా 200 మంది ప్రార్థన చేసేటువంటి విశ్వాసాలు నాకు ఉన్నారు. నాకు అనిపించేది అదే, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వీళ్ళందరూ ఏమైపోతారని ఒక ఆలోచన నాలో ఉండేది. అయితే వాళ్ళందరూ ప్రార్థన ఏంటంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, కానీ బంధువులందరూ విడిచిపెట్టినా నా రక్త సంబంధులు క్రీస్తు రక్తంలో కడగబడినట్టు నా అయ్యా మరి విశ్వాసులు వాళ్ళ బలమైన ప్రార్థన మరి నేను ఇక్కడి నుంచి వెళ్ళనీయకుండా ఇక్కడే మళ్ళీ పడిపోయిన దిక్కునే మళ్ళీ నిలబడడానికి దేవుడు కృపను దయచేశాడు. వాళ్ళ ప్రార్థన మరి ఈ ప్రాంతాన్ని వెళ్ళకుండా విడిచిపెట్టకుండా దేవుడు కార్యం చేశాడు ప్రియులారా. మరి సంఘస్థులందరూ కూడా అలాగే అనేక మంది దైవజనులు ఇంచుమించుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా తెలిసిన దైవజనులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సంఘంతో పాటు వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. సో సంఘం చేసిన ప్రార్థన, అనేక మంది దైవజనులు చేసిన ప్రార్థన, దేవుని మహాకృప మరి నన్ను ఆ అప్పుల ఊబులోంచి బయటికి తీసుకురావడం జరిగింది ప్రియులారా. నేనైతే అనుకున్నాను ఇది ఎలా జరుగుతుంది, పొలం అమ్మేశాను, హాస్పిటల్ అంతా అమ్మేశాను, హాస్పిటల్ అంతా తనఖాలో ఉంది, ఈ గొప్ప మరి అప్పటికే వాళ్ళ యొక్క లెక్క ప్రకారంగా ఒక 3 కోట్ల రూపాయలు నేను ఇవ్వాల్సి ఉంటుంది, ఇది నాకు సాధ్యమా అని అనుకున్నాను ప్రియులారా. కానీ సర్వశక్తుడికి దేవుడికి అది అసాధ్యం కాదని నిరూపించుకున్నాడు ప్రియులారా. 2015వ సంవత్సరంలో
మరి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉషాబాల అని చిట్ ఫండ్ కంపెనీ నుంచి నా దగ్గరికి రావడం జరిగింది. నాకు చెప్పాలంటే దేవుడే పంపించాడని అనుకోవాలి. డాక్టర్, మీరు చిట్ ఫండ్ కడుతున్నారు కదా, మా చిట్ ఫండ్ కంపెనీలో మీరు చీట్లు వేయండి, మీరు ఎంత కడుతున్నారు నెలకి ఇంట్రెస్ట్ అంటే ఇంచుమించుగా 4 లక్షల రూపాయల దాకా నేను ఇంట్రెస్ట్ కడుతున్నాను అన్న. అన్న మాట ఏంటంటే ఆ 4 లక్షల రూపాయలు మాకు చీట్ వేయండి, ఆ డబ్బులు మీరు పట్టుకెళ్ళి అసలు కట్టేద్దరు కానీ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం దేవుని చిత్తమనే నమ్ముతున్నాను ప్రియులారా. అలాగే 40 లక్షల చీటీలు 4, 50 లక్షల చీటీ 1 కట్టి దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఏంటంటే చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు పెద్ద చీట్లు ఎవరికి మొదట ఇవ్వరండి. కానీ దేవుని ప్రేరేపణ చొప్పున ఉషాబాల కంపెనీ వాళ్ళు దగ్గరగానే 2, 3, 5, 6 ఇలాగా చీటీలు ఆ డబ్బులు మనకి ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు పట్టుకెళ్ళి నేను ఏ రెడ్డి గారికి అయితే ఇవ్వాలో ఆ రెడ్డి గారికి అసలు ఇచ్చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి నెల కూడా ఆ చీటీలు కట్టడం జరిగింది. ప్రియులారా, దేవుని కృప అంతంటే ఆ చీటీలు కట్టుకోవడానికి ఏ రోజుని ఏ నెల కూడా నేను డిఫాల్ట్ అవ్వలేదు. దేవుడు చక్కని నా ప్రాక్టీస్ హెచ్చించాడు, మల్టీఫోల్డ్గా ప్రాక్టీస్ హెచ్చించాడు. మరి 3.5 సంవత్సరాలు అంటే 40 నెలల్లో పూర్తిగా ఆ చీటీలన్నీ కట్టడానికి దేవుడు కృప అనుగ్రహించాడు ప్రియులారా. అటు రీతిగా దేవుడు మరి ఆ అప్పుల నుంచి దేవుడు నన్ను విడిపించి పరిపూర్ణంగా నాకు విడుదల దయచేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. మనమైనా అని విడిచిపెట్టచ్చు కానీ ఆయన మాత్రం ఎప్పుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. అటు రీతిగా దేవుడు నా జీవితంలో చేసిన ఆ గొప్ప కార్యాన్ని బంధువులందరూ ఇప్పుడు అనుకున్నారు, ఇప్పుడు పలుకుతారు కదా, నీ దేవుడు చాలా గొప్పవాడు, మేమందరం అనుకున్నాం నీ పని అయిపోయిందని. మా మండలం అంతా అనుకున్నారు ఇంకా డాక్టర్ గారి పని అయిపోయింది వెళ్ళిపోతాడని. కానీ ఆ దేవుడు మరి అటు రీతిగా నన్ను వెళ్ళలేదు, అవమానపడలేదు, వారి ముఖంలో ఎన్నడూ లజ్జింపమన్నాడు. కనుక అటు రీతిగా దేవుడు నా ముఖాన్ని సిగ్గుపడని తలెత్తుకునేటట్లుగా చేశాడు ప్రియులారా. వాళ్ళు వచ్చి మళ్ళీ దేవుని గణపరచడం మొదలుపెట్టాడు, మీ దేవుడు చాలా గొప్పవాడు అని. మళ్ళీ హాస్పిటల్ అంతా కూడా పునర్నిర్మించుకొని కొత్తదానిగా మళ్ళీ తయారు చేసుకుని నూతనమైన జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడు తన కృప నాకు చూపించాడు ప్రియులారా. కనుక నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, ఏనాడు నన్ను విడిచిపెట్టలేదు ప్రియులారా. ఇటువంటి గొప్ప దేవుని కలిగి ఉండటం మనకు ధన్యత. శ్రమల్లో నాకు తోడైనాడు, నన్ను నడిపించాడు, ఆదరించాడు ప్రియులారా. ఆయన ఆత్మకు రక్షణ మాత్రమే కాదు, భూమి మీద నా శ్రమల్లో నాకు తోడైండి నన్ను నడిపించిన దేవుడు ప్రియులారా. ఈరోజు నాలాంటి ఒకవేళ ఇంకా దేవుని ఎరగక దేవుడు ఎవరో తెలియకపోతే ఈ రోజునైనా నిజ దేవుని తెలుసుకోండి. దేవుడు అంటే సృష్టికర్త అయి ఉండాలి, నిరంతరము జీవించేవాడై ఉండాలి, సర్వశక్తిమంతుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, నిన్ను మోక్షానికి చేర్చేవాడై ఉండాలి. కామ, క్రోధ, మద, మోహం, మాత్సర్యాలు ఇవి అరిషడ్ గుణాలు అంటారు, మానవిక లక్షణాలు ప్రియులారా. అవి ఎవరిలో ఉన్నా వాళ్ళు భగవంతుడని పిలవడానికి ఏమాత్రమూ యోగ్యులు కాదండి. కామము, క్రోధము, మదము, మోహము, మాత్సర్యాలు, మోహ మాత్సర్యాలు ఇవి చెడ్డ గుణాలు, మనిషి యొక్క లక్షణాలు ప్రియులారా. కనుక ఇవన్నీ చూస్తున్నప్పుడు మా అమ్మ ఆరాధించే వాళ్ళు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అయితే నేను ఆరాధించే దేవుడు సృష్టికర్తైన దేవుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడైన దేవుడు. కనుక అటువంటి దేవుడిని తెలుసుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన అనాథ సంకల్పం ప్రియులారు. ఎఫెసీయులు రాసిన ప్రతిలో అంటాడు, జగత్ పునాది వేయబడకముందే ఆయన కుమారుడని యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని ఏంటో విడిపించుకున్నాడంట, మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, తన నిత్య జీవానికి మనల్ని పాత్రలుగా చేసుకున్నాడు. కనుక ఈరోజు ఇంకా నిజదేవుడు ఎవరో తెలియక అంటే జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడిని తెలుసుకోనండి. భూమి మీద ఉన్నంతకాలము నీకు తోడుగా ఉంటాడు. ఈ భూమి, ఈ యాత్ర, జీవిత యాత్ర ముగించిన తర్వాత నేను తీసుకెళ్ళి పరలోకానికి ఆయన సన్నిధికి తీసుకెళ్ళగల దేవుడై ఉన్నాడు ప్రియులారా. కనుక శ్రమల్లో నన్ను విడిచిపెట్టలేదు. ఇంకొకటి 2020 సంవత్సరంలో మరి ఫస్ట్ వేవ్లో కరోనా వ్యాధి కూడా వచ్చింది ప్రియులారా.
నేను అప్పుడు అనుకున్నా, నాకు 60 సంవత్సరాలు దాటిపోయి కరోనా వ్యాధి వచ్చింది, ప్రభువా ఏంటని అనుకున్నప్పుడు అప్పుడు కూడా ఆయన వాక్ ద్వారా మాట్లాడాడండి. బాలురు అలసిపోదురు కానీ యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలంతో పక్షిరాజు వలె రెక్కలు చాచు ఎగురుతారని చెప్తూ ఇస్కియాకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం నీకు మళ్ళీ ఇస్తానని చెప్పేసి ఆ మరణకరమైనటువంటి కరోనా వ్యాధి నుంచి కూడా దేవుడు నన్ను కాపాడాడు ప్రియులారా. ఆ తర్వాత రెండో వేవ్లో ఎంతోమందికి నేను వైద్యం చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడండి. కేవలం సెల్ ఫోన్ ద్వారానే తెలిసినట్టు మిత్రులు ఎంతోమంది ఫోన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫోన్ ద్వారా సలహాలు ఇచ్చి మరి వాళ్ళకి ఈ విధంగా సేవ చేసుకోవడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మరణకరమైన వ్యాధుల నుంచి నన్ను తప్పించి సజీవుడిగా దినాన్ని దేవుడు ఉంచాడు. అప్పుల్లో ఉన్నప్పుడు నాకు విడుదల దయచేశాడు. నిజంగా ఎంత గొప్ప దేవుని కలిగి ఉండడం ధన్యత. ఆయన కృపచేతనే మనల్ని రక్షించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. సకల మహిమ ఘనత దేవునికే కలుగునుగాక. మరి ఎలీషా గారికి మరొకసారి నా యొక్క జీసస్ మినిస్ట్రీస్ విజయ ఫౌండేషన్ వారి తరపున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వ్యూవర్స్ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, శ్రమ వచ్చిందని కృంగిపోకండి, నిజ దేవుని తెలుసుకోండి, జీవం గల దేవుని తెలుసుకోండి, సర్వశక్తి గల దేవుని తెలుసుకోండి. నన్ను శ్రమలోంచి విడిపించిన దేవుడు మీ శ్రమలోంచి కూడా మిమ్మల్ని విడిపించగలడు. దేవుడి మాటలు మనం వెనుకల్లో ఆశీర్వదించను గాక. ఆమేన్.